ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ రోజు పాసురం 9వ పాసురం. ఈ రోజు గోపిక 4వ గోపికలు ఎవరికి వచ్చారు మన గోదాగోష్ఠి అంతా. ఈ రోజు గోపిక చాలా సంపన్నురాలంట. వాళ్ళ ఇల్లు మనులు మాణిక్యాలతో కట్టిన ఇల్లు అంట. ఆ ఇంట్లో హంసతోలిగా కలపడానికి మంచం మీద చక్కగా పడుకొని ఉంది ఆమె గోపిక. చుట్టూ దీపాలు వెలుగుతూ అనేట మంచం మీద అంత దర్జాగా పడుకొని ఉంది. మేము పిలిస్తే పొలగట్లా వీళ్ళ కర్మం వచ్చింది కదా. మనం కృష్ణుడు తెల్లవారితే వెళ్ళిపోతాడని రాత్రంతా నిలవలేక ఎప్పుడు వెళ్దామా నిలబడగా తెల్లవారుదామని లేచి మనం వస్తే ఏమైనా నిశ్చితంగా పడుకున్నది అంటే కృష్ణుడు లోపల ఉన్నాడేమో, ఏమో రానిట్లేదేమో, పలకనిట్లేదేమో అని కర్మం వచ్చింది. అందులో వాళ్ళమ్మ గోపిక వాళ్ళమ్మ బయటకు వచ్చింది. బయటకు వస్తే వాళ్ళమ్మ అడిగాడు, ఏంటి అత్త మీ అమ్మాయి ఏంటి పలకట్లేదు మోగదా చెవిటిదా లేకపోతే లోపల ఎవరైనా ఉండి లగనీలో పట్టుకున్నావా అని అడిగారు వాళ్ళమ్మని. అడిగితే నామాలు పలకండి మా అమ్మాయి వస్తుంది, నామాలంటే ఆమె ఇష్టం అని చెప్పిందంట వాళ్ళమ్మ. అప్పుడు కృష్ణ నామాలు పలుకుతాను వీడు. పలికితే లోపల నుంచి అమ్మాయి తలుపు తీసే ఉంది, లోపలికి రెండరా అంటుంది. అమ్మాయి మీ ఇళ్ళంతా దగ్గరగా మెరిసిపోతుంది, రక్తాలు మారిపోతూ వస్తుంది కదా, మరి తలుపు ఎక్కడ ఉందో దర్వాజా ఎక్కడ ఉందో కిటికీ ఎక్కడ తర్వాత మొత్తం మెరిసిపోతా ఉంది, నువ్వే బయటికి రావమ్మా అని చెప్పారు వాళ్ళ ఆ గోపికని. అప్పుడు ఆ గోపిక వేసి బయట వచ్చి వీళ్ళ దోషులు కలిసింది. ఈ రోజు నామం ఏంటంటే రామాయణ్ మాధవన్ వైకుందర్ 3 నామాలు. రామాయణ్ మాధవ వైకుందర్ 3 నామాలు పలకలేకపోతే మాధవ అనే ఒక నామైనా పలకచ్చు. ఈ రోజు రేపటి మళ్ళీ గోపికని లేపేంత వరకు మళ్ళీ నామం ఇచ్చేంత వరకు ఈ నామాన్ని మనం చేసుకుందాము. ఈ రోజు ఆడవారు, రోజు ఒక ఆడవారు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఆడవారు తిరుమడి సై ఆడవారు. జై శ్రీమన్నారాయణ.